హలో అండి, వెల్కమ్ టు వ్లాగ్ లైఫ్ ఛానల్. ఈరోజు మరొక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చాను. అదే బెండకాయ పల్లి మసాలా కర్రీ. చాలా బాగుంటుంది ఈ రెసిపీ అయితే. ఎప్పుడు రొటీన్గా కాకుండా ఇలా ఒక్కసారి డిఫరెంట్గా ట్రై చేయండి. చాలా బాగుంటుంది. ఇది రైస్లోకి కానీ చపాతీలోకి కానీ ఎందులోనైనా బాగుంటుంది. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఇంట్లో ఉండే ఐటమ్స్తోనే చేయవచ్చు. చాలా ఫాస్ట్గా కూడా అయిపోతుంది. ఎవరైనా వ్లాగ్ లైఫ్ ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు మనము దీని ప్రాసెస్ అయితే చూసేద్దాం. ముందుగా క్లీన్గా వాష్ చేసుకున్న బెండకాయలను అయితే తీసుకోవాలి. వాటిని పైన మొత్తం తడి లేకుండా చేసుకొని చిన్న చిన్నగా సన్నగా తరిగి పెట్టుకోవాలి ముక్కలు. నెక్స్ట్ ఒక కడాయి తీసుకొని అందులో ఒక 4 టేబుల్ స్పూన్ల వరకు పల్లీలు వేసి డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఇలా మంచిగా డ్రై రోస్ట్ అయిపోయిన తర్వాత వీటిని వేరొక ప్లేట్లోకి తీసుకొని చల్లారనివ్వాలి. తర్వాత అదే కడాయిలో ఒక 3-4 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసి మనం ఇందాక కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కల్ని కూడా ఈ ఆయిల్లో వేసి ఫ్రై చేసుకోవాలి. ఈ ఫ్రై అవుతున్నప్పుడే కొద్దిగా రుచికి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసుకొని ఫ్రై అవ్వనివ్వాలి. ఇందులో మొత్తం జిగురు అనేది పోయి ముక్క కూడా చాలా సాఫ్ట్గా అవుతుంది. అలా సాఫ్ట్గా అయ్యేంత వరకు ఫ్రై చేస్తూనే ఉండాలి. చూసారా, ఇందులో జిగురు అనేది మొత్తం పోయి ఎంత పొడి పొడిగా అయిపోయాయో, ముక్క కూడా చాలా సాఫ్ట్గా అయిపోయింది. ఇలా అంతా మంచిగా కలుపుకున్న తర్వాత దీన్ని వేరొక ప్లేట్లోకి షిఫ్ట్ చేసుకోవాలి. తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో మనం ఇందాక డ్రై రోస్ట్ చేసుకున్న ఈ పల్లీలను పైన పొట్టు తీసేసి ఈ మిక్సీ జార్లో వేసుకోవాలి. నెక్స్ట్ అందులో ఒక 10-12 వరకు వెల్లుల్లిపాయలు వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ల వరకు కారం, కొంచెం అల్లం వెల్లిగడ్డ పేస్ట్, ఒక 2 పచ్చిమిర్చి వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. మరి పేస్టులాగా కాకుండా ఇలా ఈ విధంగా బరకగానే ఇలా మిక్సీ పట్టుకోవాలి. చూసారా, ఇలా చూపించిన విధంగా ఇలా మిక్సీ పట్టుకోవాలి. నెక్స్ట్ అదే కడాయి తీసుకొని 3-4 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసి ఆయిల్ వేడిన తర్వాత జీలకర్ర, ఆవాలు వేసి అవి వేగిపోయిన తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయల్ని కూడా ఇందులో ఆయిల్లో వేసి మంచిగా రెడ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేస్తూ ఉండాలి. ఇవి ఇలా ఫ్రై అవుతున్నప్పుడే ఒక 2 రెమ్మల వరకు కరివేపాకు కూడా వేసుకొని వాటిని కూడా ఫ్రై అవ్వాలి. ఫ్రై చేయాలి వాటిని కూడా. ఇలా మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత మనం ఇందాక మిక్సీ పట్టుకున్నాం కదా, దాన్ని అయితే ఇందులో వేసుకొని కొంచెం పసుపు, కొంచెం మెంతి పొడి వేసుకొని ఒక లో ఫ్లేమ్ మీద ఒక 2 నిమిషాల పాటు దీన్ని ఫ్రై చేసుకోవాలి. ఎందుకంటే దీంట్లో ఉన్న పచ్చివాసన పోవాలి కాబట్టి చాలా తక్కువ మంట మీద ఫ్రై చేసుకోవాలండి, లేకపోతే మాడిపోతుంది. ఇలా మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత మనం ఇందాక ఫ్రై చేసుకున్న బెండకాయ ముక్కల్ని ఇందులో వేసుకొని ఈ మసాలా అనేది మొత్తం ఈ బెండకాయ ముక్కలకు పట్టేలాగా మొత్తం కలుపుకోవాలి. చూసారా, ఇలా ఈ విధంగా మొత్తం కలుపుకున్న తర్వాత ఒక 2 నిమిషాలు చాలా తక్కువ మంట మీద మూత పెట్టేసి ఉడికించాలి. ఒక 2 మినిట్స్ తర్వాత ఇలా మూత తీసేసి మళ్ళీ అంతా ఒక్కసారి మంచిగా కలుపుకోవాలి. సో లాస్ట్లో ఇలా కొత్తిమీర ఆకు వేసుకొని మరొక నిమిషం పాటు లో ఫ్లేమ్ మీద ఇలా కలుపుతూ ఉండాలి. చాలా టేస్టీగా ఉంటుందండి ఈ రెసిపీ.
ఇలా అంతా మంచిగా కలుపుకున్న తర్వాత మనకైతే రెడీ అయిపోయిందండి బెండకాయ పల్లి మసాలా కర్రీ. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి అయితే ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. చూసారా, చూడడానికే చాలా బాగుంది కదా, టేస్ట్ కూడా అంతే బాగుంటుంది. మీకు డెఫినెట్గా నచ్చుతుంది. సో మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం వ్లాగ్ లవ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నేను చేసే ప్రతి రెసిపీ మీ దాకా రావడానికి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.